అదానీ దేశంలో ఈ పేరు తెలియని వారుండరు. ముడిచవును మొదలు మైనింగ్ వరకు, విద్యుత్ ఉత్పత్తి నుంచి విమానాశ్రయాల నిర్వహణ వరకు, మీడియా రంగం నుంచి ఆయుధాల తయారీ వరకు అన్ని రంగాల్లో ప్రధాన భూమిక పోషిస్తుంటారు గౌతమ్ అదానీ. అయితే నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలిచే అదానీ గ్రూప్స్ తాజాగా తన కంపెనీ షేర్లు భారీగా పతనాన్ని చవిచూశాయంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఇక అసలు విషయానికొస్తే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. $1 బిలియన్ లంచాలు ఇస్తూ మోసాలకు పాల్పడినట్టు న్యూయార్క్లో అధికారులు అభియోగాలు మోపారు. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో మరో 7గురిని ఇందులో నిందితులుగా చేర్చినట్టు తెలిపారు. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్స్ కోసం వీరు భారత ప్రభుత్వాధికారులకు సుమారు $265 మిలియన్ లంచాలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ మరో 7గురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా FBI చెప్తోంది. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్టు న్యాయవాదులు పేర్కొన్నారు. అదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్టు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో ఆ దేశం దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు ముఖ్యంగా 2 అంశాలు కీలకమైనవి. $2 బిలియన్ విలువైన 2 సిండికేట్ రుణాలకు సంబంధించిన అంశం ఒకటైతే, అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపించి అమెరికా ఇతర ప్రదేశాల్లోని మదుపర్లకు ఆఫర్ చేసిన $1 బిలియన్ విలువైన బాండ్లకు సంబంధించి రెండో ఆరోపణ ఆయనపై పడింది. అదానీ కేసు విషయంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. కేసు నుంచి అదానీ తప్పించుకోలేరని, వాళ్ల దగ్గర తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ఎక్స్లో ట్వీట్ చేశారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని గత కొంతకాలంగా తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ చెప్పారు. గౌతమ్ అదానీపై అమెరికా అధికారులు అభియోగాలు నేపథ్యంలో అదానీ గ్రూప్ యూనిట్లు $600 మిలియన్ బాండును రద్దు చేశాయి. అలాగే అమెరికన్ డాలర్పై జారీ చేసిన అన్ని బాండ్లను వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. గత ఏడాది జనవరిలో హిండెన్బర్గ్ నివేదిక వెలువడ్డాక అదానీ గ్రూప్ స్టాక్స్లో సుమారు $150 బిలియన్ కరిగిపోయాయి. గౌతమ్ అదానీ వ్యవహారం బట్టబయలు కావడంతో దీని ప్రభావం స్టాక్ మార్కెట్స్ పైన పడింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమవుతున్నాయి. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 20% వరకు విలువ కోల్పోయింది. ఏసీసీ 10%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20%, అదానీ ఎంటర్ప్రైజెస్ 20%, అదానీ గ్రీన్ ఎనర్జీ 18%, అదానీ పోర్ట్స్ 15%, అదానీ పవర్ 14%, అదానీ టోటల్ గ్యాస్ 15%, అదానీ విల్మార్ 10%, అదానీ సిమెంట్స్ 12% నష్టపోయాయి. మొత్తంగా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 14.28 లక్షల కోట్ల రూపాయల నుంచి 12.42 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయినట్టు ఫార్చ్యూన్ సంస్థ తన కథనంలో పేర్కొంది. ఈ గ్రూపులో పెట్టుబడిదారు అయిన అమెరికాకు చెందిన జీక్యూజీ పార్ట్నర్స్ షేర్ల విలువ కూడా 25% కుంగినట్టు CNBC పేర్కొంది. తాజాగా అదానీ గ్రూప్ అమెరికా డాలర్ డినామినేటెడ్ బాండ్ ఆఫరింగ్లో ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ఈ ఆఫర్ విలువ $600 మిలియన్ గా ఉంది. ఈ విషయాన్ని గురువారం స్టాక్ మార్కెట్కు అందజేసిన ఫైలింగ్లో పేర్కొంది. సభ్యులపై నేరాభియోగాలు మోపాయని ఆరోపిస్తున్నారు అదానీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన వెంటనే గౌతమ్ అదానీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాను అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టి 15,000 ఉద్యోగాలు సృష్టిస్తానంటూ అందులో పేర్కొన్నారు. మరోవైపు తాజాగా ఈ కేసుకు ఆదేశాలు జారీ చేసిన ప్రాసిక్యూటర్ బ్రియాన్ పీస్ను బైడెన్ కార్యవర్గం నియమించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ అధికారంలోకి రాగానే పీస్ పదవి నుంచి దిగిపోవచ్చని భావిస్తున్నారు. తాజా పరిణామాలపై శ్వేత సౌధం కానీ, ట్రంప్ ట్రాన్సిషన్ టీం కానీ స్పందించలేదు. అయితే సాధారణంగా భారత్, అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం అమల్లో ఉంటుంది. ప్రస్తుతం అదానీపై వస్తున్న ఆరోపణలు కనుక నిరూపితమైతే అమెరికాలో ఎంతటి వారైనా శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్నది ఉత్కంఠ చాలా మందిలోనే నెలకొంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన దాని ప్రకారం అదానీ సంపద $69.8 బిలియన్ ఉంది. ప్రపంచంలో 22వ అత్యంత సంపన్నుడిగా ఉన్న ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తర్వాత స్థానంలో ఉన్నారు. లంచాల ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని తక్షణమే అరెస్టు చేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
సెబీ చీఫ్ మాధవి పురి బచ్ పైన విచారణ జరిపించాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. మోదీ, అదానీల బంధం భారత్లో ఉన్నంతవరకే సురక్షితమని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా ఆరోపణలపై తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలన్నారు. శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు.